హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. అక్టోబర్ 31 భారతదేశ ఐక్యతకు రూపశిల్పిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. పటేల్ అసాధారణమైన ధైర్య సాహసాల కారణంగా ఆయన్ని ఉక్కు మనిషి అని కూడా పిలుస్తారు. ఈ రోజున సర్దార్ పటేల్ గౌరవార్థం దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పటేల్ భారతదేశంలో ప్రిన్స్లీ స్టేట్స్ను విలీనం చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 550 కంటే ఎక్కువ రాచరిక సంస్థలను భారత యూనియన్లో విలీనం చేశారు. సర్దార్ పటేల్ భారతదేశానికి మొదటి హోంమంత్రి అయ్యారు. అయితే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. జాతీయ ఐక్యత దినోత్సవం చరిత్ర. 2014లో సర్దార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. పటేల్ ఐక్యమైన బలమైన భారతదేశానికి మద్దతుదారు. ఈ భావాన్ని ఆయన చేసిన పనుల్లో చూడవచ్చు. జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రాముఖ్యత. దేశాన్ని ఏకం చేయటానికి పటేల్, ఇతర కార్యకర్తలు చేసిన పోరాటాలు, త్యాగాలను జాతీయ ఐక్యతా దినోత్సవం గుర్తు చేస్తుంది. ఇది భిన్నత్వంలో ఏకత్వం స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది. జాతీయ సమగ్రతను కాపాడుకోవటం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 143వ జయంతి సందర్భంగా ఐక్యతా విగ్రహం. పటేల్ సహకారాన్ని గుర్తు చేసుకోవడానికి 2018లో గుజరాత్లో 182 మీటర్ల ఎత్తైన పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టారు. ఇప్పటిదాకా జాతీయ ఐక్యత దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా, ఇక ఇదే రోజు హాలోవీన్ కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. ఇటీవల పితృపక్షం ముగిసింది. ఈ సమయంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసి వారి ఆత్మలకు శాంతి చేకూరుస్తారు. ఫలితంగా పూర్వీకులు సంతోషంగా ఉంటారని చెబుతారు. అంతేకాకుండా కుటుంబంలో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుందని నమ్ముతున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇదే తరహాలో ఓ పండగ ఉంది, అదే హాలోవీన్. కాకపోతే కొంచెం భయానకంగా ఉంటుంది. చనిపోయిన వారిని గుర్తు తెచ్చుకొని ఆ రోజును వారికి అంకితం చేస్తారు. అయితే ఈ హాలోవీన్ ఎప్పుడు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకోవాలి లాంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హాలోవీన్ రహస్యం ఏంటో మర్మమైంది. హలో అనే సెయింట్స్ కోసం ఉపయోగించే పదం. ఇది సెయింట్స్కు నూతన సంవత్సరంగా పరిగణిస్తారు. 4వ శతాబ్దంలో అమరవీరుల జ్ఞాపకార్థంగా మే, జూన్ ప్రారంభంలో ఈ పండుగ జరుపుకుంటారు. 8వ శతాబ్దంలో పోప్ కౌగరీ నవంబర్ 1 నుంచి జరపడం ప్రారంభించారు. కాలం గడిచే కొద్దీ 16వ శతాబ్దంలో సంస్కరణల తర్వాత ఇంగ్లాండ్లో హాలోవీన్, ఆల్ సెయింట్స్ను పూర్తిగా మర్చిపోయారు. కానీ స్కాట్లాండ్, ఐర్లాండ్లో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఆత్మల ప్రపంచానికి మన ప్రపంచానికి మధ్య గోడ చాలా బలహీనంగా మారిన రోజు హాలోవీన్ అని నమ్ముతారు. ఇది సంచరిస్తున్న ఆత్మలు భూమిపై తిరిగి రావడానికి కారణమవుతుంది. అసంతృప్తితో ఉన్న ఆత్మలకు నూతన ఏడాది ప్రారంభం. గోలీ సంప్రదాయాన్ని అనుసరించేవారు నవంబర్ 1న తమ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. ఇందుకు ఒకరోజు ముందు అక్టోబర్ 31 రాత్రి హాలోవీన్ పండుగ జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలు భయానక దుస్తుల్లో కనిపిస్తారు. ఆత్మల లోకం, మన ప్రపంచం మధ్య ఉన్న గోడ బలహీనంగా మారినప్పుడు దురదృష్టకరమైన లేదా దుష్టశక్తులు భూమిలోకి ప్రవేశిస్తాయని, మానవులకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తాయని చెబుతారు. అందుకే ఈరోజు గుమ్మడికాయలను, భయానక బొమ్మలను తయారు చేసి అందులో కొవ్వొత్తులను తగలబెట్టే సాంప్రదాయం ప్రారంభమైంది. ఇలా చేయటం ద్వారా చెడు ఆత్మలు ఇంట్లోకి ప్రవేశించలేవని, మానవులకు ఎలాంటి హాని కలిగించవని నమ్ముతారు. ఈరోజు ఇంటిని భీతి కల్పించేలా అలంకరిస్తారు. ప్రజలు కూడా భయానక దుస్తులను ధరిస్తారు. ఇంటి బయట చేసిన అలంకరణలు పాడు చేయకూడదు. ఒకవేళ చేస్తే ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్ముతారు. పూర్వీకులు కూడా హాలోవీన్ను నమ్ముతారు. ఓ
మరోవైపు హాలోవీన్ రోజు దుష్టాత్మల గురించి చర్చ జరుగుతుంది. ఇవి భూమిలోకి ప్రవేశిస్తాయి. ఇదే సమయంలో పూర్వీకుల రాకను అంగీకరిస్తారు. అంతేకాకుండా ఈ రోజు పంట చివరి సీజన్ అని నమ్ముతారు. ఈ సమయంలో హాలోవీన్ జరుపుకునేటప్పుడు పూర్వీకుల ఆత్మలు కూడా పంటను కోయడానికి సహాయపడతాయని అంటారు. ఈ సమయంలో వారికిష్టమైన వారి ప్రేమ ఆప్యాయతను చూసి సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తారని విశ్వసిస్తారు. పండగ తర్వాత గుమ్మడికాయలతో ఇలాంటి సాంప్రదాయం. ఈరోజు గుమ్మడికాయల బోలుగా మార్చి భయానక ముఖాలను తయారు చేస్తారు. లోపల మండే కొవ్వొత్తులు ఉంచుతారు. తద్వారా వారు చీకటిలో భయానకంగా కనిపిస్తారు. చాలా దేశాల్లో ఇలాంటి హాలోవీన్ ఇంటి బయట చెట్లపై చీకటిలో వేలాడదీస్తారు. ఇప్పటి వరకు హాలోవీన్ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 31వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ లడ్బా ఝవేర్భాయ్ దంపతులకు 1875 అక్టోబర్ 31న గుజరాత్లోని నాడియార్లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావటానికి గట్టి కృషి చేసి సఫలుడై ప్రముఖుడిగా పేరు పొందారు. హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండ్లో బారిస్టర్ పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగొచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకున్నాడు. బార్దోలీలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అర్జున్ బిజ్లానీ ప్రధానంగా హిందీ టెలివిజన్లో పనిచేసే భారతీయ నటుడు. అతను హంగామా టీవీలో ఏక్తా కపూర్ షో కార్తికాతో తన టెలివిజన్ అరంగేట్రం చేశాడు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, మిలే జబ్ హమే తుమ్, మేరీ ఆషికీ తుమ్సే హై, నాగిన్, ఇష్క్ మే మర్జావా చిత్రాల్లో బిజ్లానీ బాగా పేరు తెచ్చుకున్నాడు. కల్పితం కాని అంశంలో అతను జలక్ దిక్లాజా 9, స్మార్ట్ జోడీలో పాల్గొన్నాడు. డాన్స్ దివానేని హోస్ట్ చేశాడు. బిజ్లానీ యొక్క మొదటి బాలీవుడ్ చిత్రం డైరెక్ట్ ఇష్క్ 2016లో విడుదలైంది. 2020లో అతను జీ5లో స్టేట్ ఆఫ్ సీజ్ అనే వెబ్ సిరీస్తో డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 2021లో అతను ఫియర్ ఫ్యాక్టరీ, ఖత్రోं के खिलाड़ी 11లో పాల్గొని విజేతగా నిలిచాడు. అర్జున్ బిజ్లానీ అక్టోబర్ 31, 1982న మహారాష్ట్రలోని బాంబేలో సింధీ తండ్రి, మహారాష్ట్ర తల్లికి జన్మించారు. ధర్మేష్ యలాండే, డి సర్ అని కూడా పిలుస్తారు. ఒక భారతీయ నర్తకుడు, నృత్య దర్శకుడు, టెలివిజన్ వ్యక్తి. ధర్మేష్ యలాండే అక్టోబర్ 31, 1983న వడోదర, గుజరాత్లో జన్మించారు. జీ టీవీలో ప్రసారమైన డాన్స్ ఇండియా డాన్స్, డాన్స్ ఇండియా డాన్స్, లిటిల్ మాస్టర్స్, డాన్స్ కే సూపర్ స్టార్స్లో యలాండే పాల్గొన్నారు. హిందీ చిత్రం 30 మార్ ఖాన్కి కొరియోగ్రాఫర్గా ఫరా ఖాన్ అతన్ని తీసుకున్నారు. 2013లో సల్మాన్ యూసఫ్ ఖాన్, ప్రభుదేవా కలిసి నటించిన 3D డాన్స్ ఆధారిత హిందీ ABCD ఎనీబడీ కెన్ డాన్స్లో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా యలాండే నటుడిగా అరంగేట్రం చేశారు. 2015లో అతను వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్లతో కలిసి డిజ్నీస్ ABCD 2లో నటించాడు. అతను వడోదరాలో డి వైరస్ డాన్స్ అకాడమీగా పిలువబడే డాన్స్ అకాడమీని కలిగి ఉన్నాడు. సికందర్ ఖేర్ ఒక భారతీయ నటుడు. అతను వుడ్ స్టాక్ విల్లా చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేశాడు. తరువాతి సంవత్సరాల్లో కేర్ కేలిన్, హమ్జీ జాన్సే, ప్లేయర్స్, ఔరంగజేబ్, తేరే బిన్ లాడెన్, డెడ్ ఆర్ అలైవ్, ది జోయా ఫ్యాక్టర్ వంటి మల్టీ స్టారర్లో భాగమయ్యాడు. 2020లో అతను ఇండియన్ క్రైమ్ డ్రామా సిరీస్ ఆర్యన్లో కీలక పాత్రలో కనిపించాడు. కేర్ 2017లో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ షో అయిన సెన్స్8లో కూడా భాగమయ్యాడు. కేర్ అక్టోబర్ 31, 1982న జన్మించాడు. వుడ్ స్టాక్ విల్లా చిత్రంలో నిర్మాత సంజయ్ గుప్తా నుండి కేర్ నటనలో తన మొదటి విరామం పొందాడు. హిందుస్థాన్ టైమ్స్ యొక్క చలనచిత్ర సమీక్షలో అతని నటన చిత్రం యొక్క స్క్రీన్ ప్లే, దర్శకత్వం ద్వారా పరిమితం చేయబడింది.
రేష్మి మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2002లో బాలనటిగా, 2010లో తమిళ సినిమా ఇనిదు ఇనిదు సినిమా ద్వారా హీరోయిన్గా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. రేష్మి మీనన్ 1991 అక్టోబర్ 31న పాలక్కాడ్, కేరళలో జన్మించారు. రేష్మి మీనన్ నటుడు బాబీ సింహాతో నవంబర్ 8, 2015న నిశ్చితార్థం చేసుకొని 2016 ఏప్రిల్ 22న వివాహం చేసుకున్నారు. వారి కుమార్తె ముద్ర మే 2, 2017న జన్మించింది. నవంబర్ 11, 2019న తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. 2008లో మీనన్ చెన్నైలోని ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్లో విజువల్ కమ్యూనికేషన్ను అభ్యసించారు. ఆమె మీడియాను ఇష్టపడినందున ఈ కోర్సులో చేరింది. ఆమె తన స్నేహితురాలతో కలిసి ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్ ఇనిదు ఇనిదు కోసం ఆడిషన్స్కు వెళ్ళింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.